వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఏపీ రాజకీయాలు రోజు రోజుకి కొంత ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో షర్మిల ఎంట్రీ కోసం ఒక పెద్ద రాయబారమే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎలాగైనా సరే ఏపీలో ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ కావాలనేసి కూడా అయితే చూస్తూ ఉన్నారు. అయితే దానికన్నా ప్రధానంగా ఏంటంటే ఈ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏపీకి షర్మిల కనుక ఎంట్రీ ఇస్తే ఎలా ఉండబోతుంది అనేసి కూడా ఒక ఆలోచనకి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పైన కూడా పట్టు సాధించడం కోసం ఏమేం ప్రయత్నాలు చేస్తుంది, దానికి సంబంధించి అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఏంటంటే వచ్చే ఏడాదిలో కూడా మనకు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏపీలో జరగబోతున్నాయి. ఏపీలో ఇక మరో 2-3 నెలల్లో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటుగా అంటే లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీలో కూడా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఒకేసారి కూడా నిర్వహించాలనేసి కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మార్చిలో కానీ మార్చి నెలలో షెడ్యూల్ కూడా విడుదల చేయడానికి ఈసీ అయితే కొన్ని కసరత్తులు కూడా మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో వై నాట్ 175 అంటూ నినాదాలు చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో పలు మార్పులు కూడా ఆయన శ్రీకారం చుడుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బాగాలేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జీలను మార్చుతూనే ఉన్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం టికెట్లు ఇవ్వడానికి ఆయన నిరాకరిస్తున్నారు. వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కొత్త వారికి కూడా ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. అంటే ఏపీలో దాదాపు ఉనికి కోల్పోయిన దశలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలు దృష్టిలో పెట్టి దాన్ని ముందుకు అడుగులు వేస్తుంది. పొరుగు రాష్ట్రంగా ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, పక్క రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో అదే ఊపులో ఏపీలో కూడా కొనసాగించాలనేసే భావిస్తుంది. అయితే ఇక్కడ కొంత కష్టసాధ్యం అయినప్పటికీ కూడా కానీ పార్టీనికి మళ్ళీ పూర్వ వైభవం తేవడం కోసం ఒక మెట్టు ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. దీనికోసం కొన్ని వ్యూహాత్మకమైనటువంటి అడుగులు కూడా వేస్తుంది. ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేలా కూడా ప్రయత్నాలు అయితే మొదలు పెడుతుంది. ఇందులో భాగంగానే మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లో దించాలనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నట్టుగా కూడా ఇదివరకే అనేక సందర్భాల్లో వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. కానీ విశాఖలో ప్రియాంక గాంధీ నిర్వహించబోయేటువంటి సభకు షర్మిలను చేర్చుకోవాలని కూడా భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి అయినటువంటి రఘువీరారెడ్డి వీరిద్దరు కూడా బెంగళూరుకు వచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కూడా అయ్యారు. ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చినందున ఖర్గేకు వాళ్ళు అభినందనలు కూడా తెలియజేశారు. ముఖ్యంగా రఘువీరారెడ్డి తెలియజేశారు. ఇక ఏపీ రాజకీయాలు దానికి సంబంధించి కొంతసేపు అయితే చర్చించుకున్నారు. మరి 4 నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఉన్నందు కారణంగా అంటే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అంటే వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎలాగైనా ఆ పార్టీని మళ్ళీ పూర్వవైభవం తేవడం కోసం ఈ ఎన్నికల్లో సిద్ధం కావడం కోసం కూడా ఇక్కడ రాజకీయ పరిస్థితుల గురించి కావచ్చు, పార్టీ గురించి కావచ్చు మల్లికార్జున్ ఖర్గే గారు ఆ రఘువీరారెడ్డిని అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రాజధాని అమరావతి అంశం పైన కావచ్చు, వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన కావచ్చు, ఇక్కడ అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన పూర్తి వివరాలను కూడా రఘువీరారెడ్డిని అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికలు సమీపించేటువంటి సమయానికి పిసిసి అధ్యక్షుడి మార్పు అంశం కూడా ఖర్గే రఘువీరారెడ్డి మధ్య ఒక ప్రస్తావనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ గిడుగు రుద్రరాజు స్థానంలో మరో నేత పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా
ఒక సమాచారం అయితే ఉంది. మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుందనేసి కూడా అభిప్రాయపడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ వైఎస్ షర్మిల అంటే ఆమెకి వైఎస్ షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉండబోతుందనే విషయం పైన కూడా రఘువీరారెడ్డి కావచ్చు, అలాగే ఖర్గే గారు కొంత చర్చించుకున్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. రఘువీరారెడ్డికి వైఎస్ కుటుంబానికి మంచి స్నేహబంధం అంటే సాహిత్యం కూడా ఉంది. దీన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ తరపున ఏపీ ఇన్ఛార్జిగా నియమిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే అంశం పైన కూడా ఖర్గే గారు ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా కొన్ని విషయాలు అయితే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా షర్మిల కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనుక ప్రవేశించినట్లయితే తన అన్నకు వ్యతిరేకంగా అక్కడ తను ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి కావచ్చు, పోటీలో కావచ్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన అన్నకు ఎందుకు పోటీగా ఉండడం, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆస్తి తగాదాలు ఉన్నాయి, లేదా బాబాయ్ విషయంలో ఇలాంటి అనేకమైనటువంటి కొన్ని ఆర్థిక సంబంధించి ఆస్తులకు సంబంధించి కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నటువంటి ఒక ఆరోపణల చేత ఆమె పూర్తిగా కూడా ఏపీ రాజకీయాలకు స్వస్తి చెప్పి తెలంగాణలో ఆమె పార్టీ పెట్టుకొని ఆ పార్టీకి ఏదో ఆమె పని చేసుకుంటూ ఉంది. కానీ రీసెంట్ గా తెలంగాణ ఎన్నికల్లో మాత్రం ఆమె పోటీ చేయలేదు. ఎందుకంటే తన పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తానని, తమకు కాంగ్రెస్ లోనే ఏదో ఒక నియోజకవర్గం సీటు కూడా ఇవ్వాలనేసి కూడా షర్మిల కోరినట్టు కానీ, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ షర్మిలకు ఏపీ రాజకీయాలు అయితే బెటర్ అని, ఇక్కడ తన తండ్రి కాంగ్రెస్ పార్టీ అంటే తన తండ్రి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి ఆ వ్యతిరేక ప్రభావం అయితే మన పార్టీకి మూట కట్టుకునేటువంటి అవకాశం ఉందని కొన్ని కారణాల చేత కూడా షర్మిలకు ఆ పార్టీని విలీనం చేయలేని దానికి సంబంధించి అనేక పర్యాయాలు చర్చలు జరిగినప్పుడు కూడా తనైతే విలీనం చేసేస్తావు, చర్చలు ఫలిస్తే అనేసి కూడా చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళంతే ఆ చర్చలు జరిగినప్పుడు కూడా పూర్తి క్లారిటీ ఇవ్వకపోయేటప్పటికి ఆమె ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ పార్టీని అలాగే వచ్చింది. విలీనం చేయలేదు, పోటీని చేయలేదు. కానీ తనకు ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బంది ఉన్నటువంటి కారణాలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, తన సన్నిహితులు నిన్ను కూడా చాలా మంది చెప్తున్నప్పుడు కూడా ఎలాగైనా షర్మిలని ఇవన్నీ తన ఆర్థికంగా కొంత ఇబ్బందులో ఉన్నారు కాబట్టి తన అన్నకు వ్యతిరేకంగా షర్మిలని ఏపీ రాజకీయాల్లోకి తీసుకురావాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. నిజంగా ఒకవేళ షర్మిల కనుక ఇక్కడ ఏంటంటే అన్న చెల్లె మధ్య వార్ నడిచేటువంటి అవకాశం ఉంటుంది. అది కొంత తన ఉనికికే ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపించేశాడనేసి అనేకమైనటువంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, కొన్ని వార్తాపత్రికల్లో కూడా దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అవినాష్ రెడ్డి దగ్గర చేయించారు, ఇలా అనేకమైనటువంటి వార్తలు ఉన్నప్పుడు కూడా అందులో వాస్తవం ఎంత అవాస్తవం అనేది పక్కన పెడితే ఇక్కడ సొంత చెల్లి వల్ల కూడా తమకు అధికారం కోల్పోతున్నాం అనేటువంటి తెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, ఏమైనా చేయగలరు అనేటువంటి ఒక ధీమా షర్మిలలో ఉంటుంది. కాబట్టి నిజంగా అంత ధైర్యం చేసి ఏపీ రాజకీయాల్లో షర్మిల వెళ్తుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ షర్మిల కనుక ఏపీ రాజకీయాల్లో వచ్చి తను ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేయాలని, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తేవాలని, తన తండ్రి నెలకొన్నటువంటి అంటే తన తండ్రి అధికారాన్ని అంటే కాంగ్రెస్ పార్టీకి ఉండి ముఖ్యమంత్రిగా చేసినటువంటి పార్టీకి తాము రుణపడేటువంటి అవకాశం ఉందనేసి ఆ విధంగా కనుక షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే ముందుగా తన ఆత్మరక్షణ అంటే ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుకోవాలి. అలాగే తన అన్నకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనకు సామెత చెప్తూ ఉంటారు, పేకాటే తమ్ముడే అనేసి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా తన సొంత అన్న మీద అధికార పార్టీలో ఉన్నటువంటి తన సొంత అన్న మీద కూడా అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. జనరల్ గా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తే అది అంత ఎఫెక్ట్ గా ఉండకపోవచ్చు. కానీ తన సొంత చెల్లి తన అన్నకు వ్యతిరేకంగా కనుక వ్యాఖ్యలు చేసినట్లయితే
అప్పుడు 100% దాని ఎఫెక్ట్ అయితే మామూలుగా ఉండదు. అంటే ఆ, దాని యొక్క ఈ యొక్క వ్యతిరేక ప్రకటనలు ఏవైనా చేసినప్పుడు దాని ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డికి చాలా తీవ్ర నష్టాన్ని కూడా కలిగిస్తుంది. రాబోయే రోజుల్లో అధికారం కావాలని, అంటే వై నాట్ 175 అనే నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు కాబట్టి 100% వై నాట్ 175లో 175 ఇవేవి ఉండవు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటువంటి సమస్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి సమస్యలను కూడా, అంటే ఏ విధంగానైనా సరే షర్మిలని మళ్ళీ ఏపీ రాజకీయాల వైపు రాకుండా చూసుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇవి కూడా ఏంటంటే 100% ఈ పార్టీ కనుక వచ్చినట్లయితే మళ్ళీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి చీలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఓట్లు చీలనివ్వకుండా ఉండాలంటే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పోటీ చేయాలనే దిశగా ప్రయత్నించినా కానీ అలవెన్స్తో కనుక వెళ్ళినట్లయితే అప్పుడు కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే 100% కాదు కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అటువంటి అవకాశాన్ని అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అలయన్స్ లో ఉన్నారు కాబట్టి బీజేపీ మద్దతు తమకుంటుంది అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అటు ఎవరికి లేదు. గతంలో ఒకసారి కాంగ్రెస్ నాయకత్వం, అంటే కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటాం అనేసి అంటే కొన్ని బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారితో మీట్ అయ్యి మేము కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో వెళ్తామని చెప్పారు. కానీ బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ కాంగ్రెస్ తో కనుక చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరు పొత్తు కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉంటాయన్నమాట. రాజకీయంగా ఎవరితో పొత్తు లేకుండా ఒకసారి షర్మిలకు ఏపీలో పగ్గాలు కనుక ఇచ్చినట్లయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దగ్గర 60 మందికి పైగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారే. కాబట్టి ఇక్కడ ఒక్కసారిగా పార్టీ మళ్ళీ పూర్వవైభవం రావడం కోసం షర్మిలాని నియమించినట్లయితే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 40 నుండి 65 మంది 75 మంది వరకు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పనితీరు కరెక్ట్ గా లేదనేసి కూడా వాళ్ళకి ఈసారి, అంటే నామినేట్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కూడా ఈసారి వాళ్ళకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కొంతమంది చోట ఆల్రెడీ మనం చూసాం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పార్టీకి, అలాగే అంటే పార్టీ సభ్యత్వానికి, అలాగే తన ఎమ్మెల్యే పదవి కూడా ఆయన రాజీనామా చేసినటువంటి విషయాన్ని అయితే మనం చూసాం, విన్నాం కూడా. కానీ అదే తరహాలో ఇక్కడ ఈసారి 100% అటువంటి పరిణామాలు మళ్ళీ ఆ పార్టీలో 40 నుండి 60 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనుక తీసేస్తే వాళ్ళకి ఆల్టర్నేట్గా ఉన్న పార్టీలు అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ రెండు పార్టీల్లో ఆల్రెడీ వారిపైన అవినీతి మరక కనుక ఉన్నట్లయితే వీళ్ళు తీసుకోరు. అటువంటి వారు మూడో పార్టీగా ఉన్నటువంటిది ఏదైనా ఉందంటే 60 సంవత్సరాలకు పై చిలుకు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో నుండే ఇప్పుడు పార్టీ మారారు. కానీ అటువంటి సిచ్యువేషన్ కనుక వచ్చినట్లయితే 100% ఇది ఈసారి ఎన్నికల్లో కానీ కొంత ఓట్ బ్యాంక్ చీల్చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా టీడీపీ కావచ్చు, ఒక అవకాశం, అంటే ఎంపీ సీట్లు కనుక మేము గెలిస్తే మీకు 100% మీకు సపోర్ట్ చేస్తామనేటువంటి ఒక ఇది పెట్టి, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక పోటీ చేయడానికి వచ్చిందనుకో మళ్ళీ ఓట్లు చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది దాని చేత ఏంటంటే మళ్ళీ పార్టీ అనేది కొంత దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి మెజారిటీ రానప్పుడు అనేక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ని సమస్యలు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లో మళ్ళీ కాకపోతే ఈసారి కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొంతమంది నాయకులు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఆల్టర్నేట్ గా అటు టీడీపీ, జనసేన కాకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండే వెళ్ళారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ సీట్లు రాకపోతే. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ
ఇక్కడ మరో కొంత ముందు అడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి షర్మిల ఎంట్రీ కనుక వచ్చినట్లయితే 100% రాసేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. చివరికి తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఆయన పోటీ చేసినా ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా అన్నకు వ్యతిరేకంగా అన్న చేసిన తప్పులు ఏమన్నా ఉంటే సొంత చెల్లెలు చెప్తే 100% నమ్ముతారు. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పినా, ఇట్లా అక్రమాలు చేశారని చెప్పినా పెద్దగా నమ్మకపోవచ్చు, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు కాబట్టి. కానీ సొంత చెల్లి తన అన్న చేసినటువంటి తప్పులను కనుక ఎత్తి చూపినట్లయితే ఇటు జగన్మోహన్ రెడ్డి పైన పూర్తి వ్యతిరేకత ప్రజల్లో అయితే వస్తుంది. ఈ వ్యతిరేకతతో 100% జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది. షర్మిల నిజంగా షర్మిలని కాంగ్రెస్ అధిష్టానం ఏపీ రాజకీయాలలో దింపుతుందా లేదా అనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.